పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, 3లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సిటీలో ట్రాఫిక్ జామ్ కు కారణం ఏంటి? పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఏదైతే హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్రము కొత్త నిబంధనలు, కొత్త చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో దానికి కొంతవరకు వ్యతిరేకంగా ఇటు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఏదైతే ట్రక్కులకు సంబంధించిన డ్రైవర్లు అసోసియేషన్ ఇప్పటికే ఆందోళన చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాలన్నీ కూడా బారులు తీరిన నేపథ్యంలో, ఎందుకంటే ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుండి కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అవుతాయంటూ ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పీక్ టైం అని చెప్పాలి. సో మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో కూడా పెట్రోల్ బంకుల వద్దకి వాహనదారులు, ఏదైతే పెట్రోల్ బంకులు అన్నీ కూడా బంద్ కాబోతున్నాయని తెలిసిన తర్వాత ఒక్కసారిగా వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ బంకు బాట పట్టిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి వెస్ట్ జోన్ పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఫిలిం నగర్ మెయిన్ రోడ్లో ఉన్నాం మనం. ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చాలా క్లియర్గా కనబడుతుంది. దీంతో పాటు ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10తో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలు ముందు కదలలేని పరిస్థితి, అంటే గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట సర్కిల్ సంబంధించి కావచ్చు, ఇటు పంజాగుట్ట నుండి టువర్డ్స్ కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాంతోపాటు ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 జీవీకే టువర్డ్స్ కేబీఆర్ పార్క్ వచ్చే రూట్ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ జామ్ జరిగింది. ఇప్పటికే కొంతవరకు వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఆ రూట్స్లో ప్రయాణం చేసే వాహనదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఆ రూట్స్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అంటూ కూడా ట్రాఫిక్ సంబంధించి కొన్ని సూచనలు అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న రూట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, దాంతోపాటు పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్, ఈ రూట్స్ మొత్తం కూడా జామ్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు షాదన్ కాలేజ్ ఖైరతాబాద్ సంబంధించిన రూట్ కూడా పూర్తిగా జామ్ అయిపోయింది. చాలా వరకు వాహనాలు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి రోడ్ల పైన. సో ఈ విధమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రూట్స్ని కాకుండా వేరే రూట్స్లో ట్రావెల్ చేయాలి అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ రూట్స్లో ట్రావెల్ చేసి ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఇబ్బందులకి గురి కావద్దు అంటూ కూడా పోలీసులు కొన్ని సజెషన్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఒక్కసారిగా మధ్యాహ్నం నుండి కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ప్లేసెస్లో హైదరాబాద్ సిటీలో ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడము, పెట్రోల్ బంక్ లోపలే కాదు ఆ మెయిన్ రోడ్స్ పైన కూడా వాహనాలు పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి బారులు తీరిన నేపథ్యంలో ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఆ మెయిన్ రోడ్ సంబంధించి మొత్తం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ కారణంగానే వాహనదారులు మొత్తం కూడా రోడ్లపైన వాహనాలు నిలుపుకోవడం కారణంగా ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల వాహనాలు మొత్తం కూడా క్యూ లైన్లో రోడ్లపైన ట్రాఫిక్ జామ్లో నిలిచిపోతే మరికొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కొన్ని చోట్ల మాత్రం వాహనాలు ముందు కదులుతున్నప్పటికి కూడా మెల్లిమెల్లిగా కదులుతున్న పరిస్థితి. అయితే సాధారణ సమయాల్లో ఒక 15 to 20 మినిట్స్లో ట్రావెల్ చేసి డెస్టినేషన్ రీచ్ అయ్యే ప్లేసెస్ ఉంటుంటే ఈరోజు మాత్రము దాదాపు ఒక 20 నిమిషాల్లో వెళ్ళే ట్రావెల్ కూడా ఈరోజు దాదాపు ఒక 40 to 50 మినిట్స్ పడుతుంది అనేది కొంతవరకు వాహనదారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ మెయిన్ రోడ్ సంబంధించి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. సో వాహనాలు ముందు కదులుతున్నప్పటికీ కూడా వన్ సైడ్ వాహనాలు మొత్తం కూడా స్టక్ అయిపోయిన పరిస్థితి. ఈ వాహనాలు కదిలేదు కూడా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలని ముందుకి మెల్లిమెల్లిగా మూవ్ చేస్తున్న పరిస్థితి. అయితే పెట్రోల్ బంకులకు సంబంధించి మాత్రము ఇప్పటికీ పెట్రోల్ బంకుల నిర్వాహకుల నుండి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పటి వరకు స్టాక్ ఏదైతే ఉంటుందో బంకులో ఆ స్టాక్ మొత్తం కూడా ఫిల్ చేశాము, స్టాక్ మొత్తం కూడా అయిపోయింది అంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నో స్టాక్ బోర్డులు పెట్టాము. ఇప్పటికైతే అటు ట్రక్ సంబంధించిన డ్రైవర్లు, లారీకి సంబంధించిన డ్రైవర్లు ఆ సమ్మెకి సంబంధించి ఒక క్లారిటీ రావాలి. బహుశా రేపు యథావిధిగా మళ్ళీ బంకులు ఏదైతే ట్రక్ సంబంధించి ఫిల్ చేస్తుందో ఫ్యూయల్, దాని తర్వాత యథావిధిగా నడిచే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతానికి
ప్రస్తుతానికి ఆ నిర్వాహకులు పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యాలు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఉన్నంత వరకు, ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి ఒక్కసారిగా హ్యూజ్గా వాహనదారులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఉన్నంత వరకు ఫిల్ చేశాము, ఇప్పుడైతే నో స్టాక్ బోర్డు పెట్టాము అంటూ పెట్రోల్ బంకులకు సంబంధించిన యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో, ఎంటైర్ హైదరాబాద్లో ముఖ్యంగా వెస్ట్ జోన్ కావచ్చు, ఇటు ఈస్ట్ జోన్ సంబంధించి కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది మాత్రము భారీగా ఏర్పడింది. ప్రస్తుతానికి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో కూడా ట్రాఫిక్ పోలీసులు నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ జరగడం వల్ల ముఖ్యంగా పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరడము, అవి ఆ ఎఫెక్ట్ కాస్త జనరల్ ట్రాఫిక్ మీద పడిన నేపథ్యంలో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే అదేవిధంగా వాహనాలు గంటల తడబడి రోడ్లపైన జామ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, ఆ ప్రభావము చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు, ప్రస్తుతం మనం చూస్తున్నాం మెయిన్ రోడ్ నుండి ఇది ఇంటర్లింక్ గా లోపలికి ఫిలిం నగర్కి వెళ్ళే రూట్, అది కూడా మొత్తం జామ్ కనబడుతున్న పరిస్థితి. అంటే ప్రతి దగ్గర హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ఈరోజు ఈ ట్రాఫిక్ జామ్ అనే సమస్య చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరిన నేపథ్యంలోనే మధ్యాహ్నం తర్వాత ఈ ట్రాఫిక్ జామ్ సమస్య, ఈ ట్రాఫిక్ జామ్ సంబంధించి ఇంకా ఎక్కువగా ఉంది అనేది ప్రస్తుతము అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఏదైతే రూట్స్ ఉన్నాయో ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడడం కావచ్చు, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 10తో పాటు ఇటు షాదన్ కాలేజ్, ఖైరతాబాద్ రూట్, అటు పంజాగుట్ట నుండి ఇటు కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ రూట్స్, ఇటు ఫిలిం నగర్ సంబంధించిన రూట్స్. సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ సమస్య ఉంది, ట్రాఫిక్లో చిక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రూట్స్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకుంటే మంచిది అనేది అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. సో పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.